అధిష్టానం సూచనలతో రాజీనామా, జాతీయ రాజకీయాలకు వెళ్లబోనని ప్రకటన, తదుపరి సీఎంగా డీకే శివకుమార్‌కి అవకాశాలు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. కొందరు మంత్రులు, అభిమానులు వద్దన్న వెనకడుగు వేయలేదు. కాంగ్రెస్ అధిష్టానం సూచనతో గురువారం మంత్రివర్గ సహచరులను అల్పాహార సమావేశానికి ఆహ్వానించి తాను రాజీనామా చేస్తున్నట్టు నిర్ణయం ప్రకటించారు. మధ్యాహ్నం 2:45 గంటలకు లోక్‌భవన్‌కు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంత్రివర్గ సహచరులతో తరలి వెళ్లి గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకర్‌కి రాజీనామా పత్రం సమర్పించారు. మధ్యప్రదేశ్‌కు వెళ్లిన గవర్నర్ దాపర్చంద్ గెహ్లాట్ గురువారం రాత్రి బెంగళూరుకు తిరిగి వస్తారని లోక్భవన్ వర్గాలు వెల్లడించాయి. అనంతరం విలేకరుల సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వీడ్కోలు ప్రసంగం చేశారు. ఆపై కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసేందుకు సాయంత్రం ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి బయలుదేరారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి రణదీప్ సింగ్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వేర్వేరుగా ఢిల్లీకి పయనమయ్యారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే జగన్ పిఏ కేఎన్ఆర్కు బినామీలు, వైకాపా అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి పేరిట ఆస్తుల కొనుగోలు, మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తుల వెలుగులోకి, తాడేపల్లిలోని శివశంకర్ రెడ్డి నివాసంలో సోదాలు, నేడు విచారణకు హాజరు కావాలని నోటీసులు, రెండో రోజు 10 గంటల పాటు కేఎన్ఆర్ని విచారించిన సిట్. వైకాపా హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన లంచాల సొమ్ములో కొంత వెనకేసుకున్నారని అభియోగాలు ఎదుర్కొంటున్న వైకాపా అధినేత జగన్ పిఏ కె నాగేశ్వర రెడ్డికి బినామీలో ఉన్నట్టు సిట్ గుర్తించింది. మద్యం లంచాల సొమ్ముతో కొన్ని ఆస్తులు పెట్టిన పెట్టుబడులన్నీ తన పేరిట, తన కుటుంబీకుల పేరిట ఉంటే ఇబ్బందులు ఎదురుతాయనే ఉద్దేశంతో కొన్ని బినామీల పేరిట పెట్టినట్టు తేల్చింది. వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ఆ బినామీల్లో ఒకరిని సిట్ విచారణ వెల్లడైంది. 1924 మధ్య శివశంకర్ రెడ్డి ఆయన కుటుంబీకుల పేరిట కేఎన్ఆర్ స్థిరాస్తులు కొన్నట్టు, పెట్టుబడులు పెట్టినట్టు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో బినామీ ఆస్తులు గుట్టు రాబట్టేందుకు తాడేపల్లిలోని శివశంకర్ రెడ్డి నివాసంలో సిట్ అధికారులు గురువారం విచారించారన్నటువంటిది హైలైట్ చేశారు. నీట్ పునఃపరీక్షపై